శివునిపై కోపంతో అహంకారం తలకెక్కిన దక్షుడికి చివరికి ఏ గతి పట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం. దక్షుడు తలపెట్టిన యజ్ఞం మృగరూపంలో ఆకాశంలో పరుగుపెట్టసాగింది. వీరభద్రుడు దాన్ని పట్టుకొని తల నరికేశాడు. యజ్ఞాన్ని వదలకుండా ఉన్న ధర్మదేవతను, కశ్యపమునిని, అరిష్టనేమిని, అంగీరసుని, కృశాసుని, తత్తర్షిని పట్టుకొని తలలు పగిలాయా అన్నట్టుగా వీరభద్రుడు తన కాలితో తన్నాడు. అదితి సరస్వతుల ముక్కు కొసలను ఛేదించాడు. అప్పటిదాకా దక్షిణాగ్నులలో నుండి భృగువులను పుట్టిస్తున్న భృగువుని వెతికి పట్టుకొని అతని కనుబొమ్మలను పెరికి పారేశాడు. చంద్రుడు సూర్యుడి పళ్ళు రాలగొట్టాడు. నందీశ్వరుడు కొట్టిన దెబ్బకి భృగువుకి కనుగుడ్లు పేలిపోయాయి. రుద్రగణాలు యజ్ఞాన్ని ఆర్పేయసాగారు. దక్షుడు ఎక్కడ దాక్కుని ఉన్నాడో వీరభద్రుడు వెతికి పట్టుకున్నాడు. వీరభద్రుడు ఖడ్గంతో దక్షుని తల నరకబోగా యోగమహిమ వల్ల అది సాధ్యం కాలేదు. శస్త్రాలతో తలను నరకడం అసంభవం అని తెలుసుకుని దక్షుని గుండెపై 2 కాళ్లతో నిలబడి చేతితో తలపట్టుకొని మెలిపెట్టి తెంపేసి అగ్నిహోత్రంలో పడేశాడు. చీకట్లను పారద్రోలిన సూర్యునిలాగా శత్రు నిర్మూలనం చేసి వచ్చిన పని పూర్తి చేసుకుని శూలపాణి అయి పరమేశ్వరుని ఎదుట నిల్చున్నాడు. మహాదేవుడు ప్రసన్నుడై వీరభద్రుణ్ణి సర్వగణాధ్యక్షుణ్ణి చేశాడు.